ఒక ఒక సెన్సేషన్ ఒక టైంలో. సో ఇప్పుడు ఎలా ఉంది ఫ్రమ్ దేర్ టిల్ నౌ? క్వైట్ అయిపోయిందా లైఫ్? అదేనండి, అంటే ఈ సర్పాసింగ్ ఆల్ జానర్స్ అన్నారు చూడండి, అది ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే నా లైఫ్, మై ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై లైఫ్, ఫస్ట్ 6 years ఆఫ్ మై కెరియర్ అండి, మా ఫాదర్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి, అందరూ అనుకుంటారు నేను గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ అని, ప్లాటినం స్పూన్ అని ఏదో అనుకుంటారు, బికాజ్ మై ఫాదర్ వాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. బట్ రాముడు పరశురాముడు అనే ఒక సినిమా చేసి ఆయన ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిని హార్ట్ ఆపరేషన్ అయ్యి ఆయన అప్పుడు 80s 34-35 లక్షలు ఉంటే, తర్వాత 6 సంవత్సరాలు నేను యాక్టర్ అయ్యి వాటిని అన్నిటి పూడ్చాను. ఈ 6 సంవత్సరాల్లో నేను చేయకూడని సినిమాలన్నీ కూడా చేశాను. ఒక సంవత్సరం 18 సినిమాలు చేశాను తమిళ్లో. అవును. సో ఇది అందరూ ఏమనుకుంటారు, రికార్డు కోసం చేశాడు అనుకుంటారు, నేను డబ్బుల కోసం చేశాను యాక్చువల్గా. అండ్ ఆ స్టేజ్ అయిపోయి కొంచెం ఫైనాన్షియల్గా నేను బెటర్ అవుదాం అనుకునే పరిస్థితిలో సడన్గా నాలో పురుగు ఏమిటంటే, నేను ఓన్లీ లవ్ స్టోరీసే చేస్తున్నాను, నా కెరీర్ ఇంతేనా, సో ఇంతకు మించి నేనేం చేయలేనా. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఒక 2-3 years లవ్ స్టోరీలు, తర్వాత మెల్లగా ఫ్యామిలీ స్టోరీలు, ఆ తర్వాత ఏదైనా కొంచెం కామెడీ, కొంచెం యాక్షన్, ఇట్లా కొంచెం వైవిధ్యం చూపిద్దాం. ఎందుకంటే నేను యాక్టర్ అయింది టు బీ అన్ యాక్టర్, నాట్ టు బీ అ స్టార్ ఆర్ హీరో ఆర్ యూనో లవర్ బాయ్ అవుదామనో, రిషి కపూర్ అవుదామనో, లేకపోతే వాట్ ఎవర్ అవుదామనో అనుకోలేదు. నేను వాంటెడ్ టు బీ ఎ ఫుల్ బ్లోన్ యాక్టర్. ఎందుకంటే నేను పెరిగింది వాచింగ్ డస్టిన్ హాఫ్మన్, రాబర్ట్ డి నీరో, సో ఇలాంటి గ్రేట్స్ చూస్తూ పెరిగాను నేను. సో ఇఫ్ ఐ సమ్వేర్ హ్యావ్ ద కెపాసిటీ టు బీ ఎ హీరో, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా కూడా నేను ఎడిటింగ్ రూమ్లో, అంటే మా ఫాదర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎడిటింగ్ అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, డాన్స్ అసిస్టెంట్గా చేశాను. సో ఈ 3 కలిపి నాకు ఆన్ ఎ గుడ్ డే 150 రూపాయలు వచ్చేవి. ఈ 150 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ చేతికి ఇచ్చేవాడిని. సో ఇట్లా నాకు 6 నుంచి 8 నెలలు నేను ఎలాగో ఫ్యామిలీని గడపగలను. ఈ టైంలో దేవుడి దయ వల్ల నాకు భారతీ వాసుని 2 డైరెక్టర్లు క్యాన్లు ఎత్తుంటే వచ్చి, నువ్వెవరు, రేపు ఆఫీస్కి వచ్చి నీకు వేషం ఇస్తున్నానంటే, ఏదో హీరో పక్క వేషం ఏదో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నాకు నన్ను హీరోగా ఎంచుకున్నారని. సో యథేచ్ఛగా వచ్చిన ఒక ఆపర్చునిటీ, నేను ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళలాగా చేయాలి, ఇలాంటి వాళ్ళు చేసిన క్యారెక్టర్స్, రాబర్ట్ డి నీరో, డస్టిన్ హాఫ్మన్, ఈ పేర్లు చెప్పాను కదా, ఆల్ పచినో. సో ఈ 3 దేవుళ్ళు నాకు ఆ టైంలో. చాలామంది అంటారు కమల్ హాసన్ గారు కూడా వాళ్ళ 3 అంటే బాగా ఇష్టం అని. సో దేర్ వర్ ద గ్రేట్స్ ఇన్ ద 1980s. సో నేను అప్పులంతా మొత్తం మీద తీర్చేసుకొని ఇంక మనం కొంచెం రిలాక్స్గా ఉందాం, ఇప్పుడు డబ్బులు సంపాదించుకుందాం అనే టైంలో నాకు ఈ పురుగు స్టార్ట్ అయింది. నేను ఐఎమ్ గెటింగ్ స్టక్ లవ్ స్టోరీస్లో, సో ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ అని నా ప్రొడ్యూసర్ని పిలిచి, వేరే కథలు ఏమన్నా ఉంటే చూద్దాం, ఫ్యామిలీ స్టోరీస్ కానీ కొంచెం ఏదైనా థ్రిల్లర్స్ కానీ ఏదైనా చూద్దామంటే, ఎందుకయ్యా నువ్వు బాగున్నావు కదా, సినిమాలు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే 12 రూపాయలు వస్తుంది, 2 రూపాయలు మాకు మిగులుతుంది, నువ్వు తింటావు మేము తింటావు అని ఇలా మాట్లాడారు తప్ప ఎవరు ముందుకొచ్చి నాకు దే రెఫ్యూజ్డ్ అండి. చేస్తే నీతో లవ్ స్టోరీస్ చేస్తాం, లేకపోతే వేరే హీరోయిన్ చూసుకుంటాం అంటే, అప్పుడు ఐ హ్యాడ్ టు టేక్ ఏ డెసిషన్. అప్పుడు ఒక ఇల్లు కడుతున్నాను, ఒక 40% అయింది. ఈ టైంలో కామన్ సెన్స్ ఈజ్ ఓకే ఫైన్, ఇంకో 2 సంవత్సరాలు ఇట్లాగే 2-3 సంవత్సరాలు గడుపుదాం, ముందు ఇల్లు చక్కబెట్టుకుందాం. బట్ నాకు కామన్ సెన్స్ అని ఏమి లేవు కదా అని చెప్పాను. నన్ను నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు, వేరే దేనికి నేను పనికిరాను అనుకుని రిజెక్ట్ చేసినప్పుడు, నేను ఇంక నీ సినిమా చేయను అని ఇలా 11 సినిమాలు చేయలేదండి, 11 ఫిల్మ్స్. సో దాంతో ఆ సగం కట్టేసిన ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత తమిళ్లో ఒక 7-8 నెలలు నేను ఖాళీగా ఉన్నాను, నో వర్క్. ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ పడమటాయా వాడు సినిమాలు చేయడండి, వాడేదో చాలా అప్పుడే ఏదో ఫైటింగ్లు అవి చేయాలి, యాక్షన్ చేయాలి, అది చేయాలని మోసేశారు కొంచెం. నేను అడిగింది ఏంటంటే కొంచెం థ్రిల్లర్స్, ఫ్యామిలీ స్టోరీస్ వెళ్దామండి, అక్కడ నుంచి మనం ఏదైనా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి అని అనుకున్నాను. ఈ టైంలో నాకు మొత్తం చుట్టూ అంధకార బంధనం లాగా కనిపించింది. నాకు ఐ డెంట్ అండర్స్టాండ్. అండ్ నేను ఇల్లు అమ్ముకొని బతుకుదేరు కంటిన్యూ చేసుకోవాలి కదా, బికాస్ అప్పటికి నేను సెటిల్ కాలేదు. అంటే మ్యారీడ్ లైఫ్, పెళ్లి చేసుకున్నాను, సెటిల్ కాలేదు, బికాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ వెరీ వెల్. అండ్ ఈ కెరియర్ కూడా ఇలా జరిగినప్పుడు నేను ఇంక వేరే దారి లేకుండా నేను అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసు నాయుడు గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన బిజీగా ఉంటూ హైదరాబాద్లో నేను ఎక్కువసేపు అక్కడ ఉన్నాను, అక్కడ కలువు నేను నిశ్చితంగా మాట్లాడతాను నీతో అన్నారు. సో హైదరాబాద్ వచ్చి
నాయుడు గారిని కలిసి నాకున్న ప్రాబ్లం నిజాయితీగా చెప్పాను. సార్ నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను సార్, కానీ నన్ను అలో చేయడం లేదు సార్, నన్ను బొమ్మలాగా వాడడానికి ట్రై చేస్తున్నారు సార్, సో నాకు చేంజ్ కావాలి, డబ్బులు కాదు సార్, నాకు మంచి వేషాలు కావాలి, అంతే కదా సార్, ఓకే పో అని అన్నారు. మా ఫాదర్కి ఆయనకి బాగా పరిచయం అండి. సో నేను ఎందుకు ఆయన్ని అంకుల్ అని పిలవాలనిపించలేదు. అదే అంత రెస్పెక్ట్ ఆయన మీద యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ పయనీర్, యాజ్ అ విజనరీ. సో ముందు నుంచి ఇప్పటివరకు నాయుడు గారనే పిలిచాను నేను. చిన్నప్పుడు ఏమైనా తెలియకుండా పిలిచుండొచ్చు కానీ అంకుల్ అని. బట్ కరెక్ట్గా అండి మీ నంబరు ఒక 15-16 days తర్వాత అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పుట్టింటి పట్టుచీర సినిమా. సో అది రావడం ప్లస్ అది మాత్రమే కాకుండా అండి, నాయుడు గారి సినిమా నేను చేస్తున్నానని చెప్పి దానివల్ల ఏమైందంటే పద్మాలయ నుంచి చిన్న కోడలు అనే సినిమా పిలుపు వచ్చింది. ఆ తర్వాత ఉషా కిరణ్ మామాశ్రీ అనే సినిమా పిలుపు వచ్చింది. నంబరు 3-4 నెలల పరిధిలో ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 సినిమాలు బాగా ఆడాయి. సో దాంతో నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో నేను 3 వచ్చి కొంచెం లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు. నేను తమిళ్లో నేర్చుకున్నది నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఏమిటంటే వరుసగా 2-3 సినిమాలు ఒకే జానర్లో ఉండకూడదు. ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ స్టఫ్. అందుకే నేను సుమన్ గారితో ఒక సినిమా విలన్గా చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి సినిమా. ఆ తర్వాత పరువు ప్రతిష్ట అనే సినిమా సుమన్కి విలన్గా చేశాను నేను. ఆ తర్వాత ఫుల్ బ్లోన్ విలన్ దొంగాట. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఇద్దరు మిత్రులు. ఐ వాజ్ హ్యాపీ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్, ఎందుకంటే ఇట్ గేవ్ మీ ఫ్రీడమ్. ఎందుకంటే ఇప్పుడు రొమాంటిక్ అంటే ఒకే లుక్, నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను, ప్రాణదాసి, ఇవన్నీ ఈ డైలాగులు బోర్ కొట్టిపోయిందండి. సో ఐ నీడెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ టైంలో అమ్మోరు వాజ్ అ గాడ్ సెండ్. ఎందుకంటే నాకు దర్ వాజ్ డ్రామా, దర్ వాజ్ థ్రిల్ అండ్ ద సేమ్ టైమ్ అమేజింగ్ విఎఫ్ఎక్స్. ఇట్ వాజ్ అ ట్రేడ్ మార్క్ ఫిల్మ్. సో దానివల్ల ఎందుకు ఇంత నేను కథ చెప్పానంటే, అవి చెప్పండి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అంటే అది చాలా సాహసోపేతమైన, మీరు చెప్పినట్టు నిజమండి. అలా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం వేరు, కానీ మీరు ఆ రిస్క్ తీసుకుని దాని కష్టాలు పడి నలిగి మళ్ళీ బయటకు వచ్చి అది అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయడం లేదు. అప్పట్లో నేను తమిళ్లో మ్యాక్సిమం తీసుకునేది 5 lakhs అండి. ఆ తర్వాత నాయుడు గారి సినిమా ఒక 3 నెలలు దాటి షూటింగ్ ఉంటుందని చెప్పినప్పుడు నేను ఇంకో సినిమా ఒప్పుకున్నాను. పేర్లొద్దు, మనుషులొద్దు. బట్ ఆ సినిమా ఆయన నువ్వు హీరో అన్న తర్వాత నేను ఏదో న్యాయంగా ఏదో ఇస్తారనుకుంటే నాకు 5,000 ఆఫర్ ఇచ్చాడండి. 5,000 ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు చెప్పిన విషయం అది. సినిమా మొత్తం అంటే ఏ బేసిస్ మీద అలా అన్నారు? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే దే బేస్డ్ ఇట్ ఆన్ వాట్ 5,000 అనే రెమ్యూనరేషన్? అంటే నాకు ఒక అస్ట్రాలజర్ అప్పుడు అంతకుముందు పరిచయం అస్ట్రాలజర్, ఈ బిలీవ్డ్ మోర్ ఇన్ కర్మ దెన్ అస్ట్రాలజీ. సో ఎవరైనా ఎందుకు చేస్తారంటే, ఎనీ టైం నీకు భయంకరం దుర్భరమైన ఒక పరిస్థితి ఏర్పడింది అని అంటే దట్ మీన్స్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ పాస్ట్ మిస్టేక్స్ అని ఏదో మైండ్లో గట్టిగా పడిపోయింది. ఫస్ట్ డే షూటింగ్ తెలుగులో కాల్ పెడుతున్నాను నేను. ఆ టైంలో వచ్చి నేను ఐ కాంట్ వాక్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. సరే చూద్దాం అని, సరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పి నేను ఆ సినిమా చేశాను. 5,000 కూడా సినిమా రిలీజ్ అయిన 3-4 నెలల తర్వాత ఏదో డాలర్స్ ఏదో వచ్చింది. బట్ అప్పటికే నేను షూటింగ్లో ఉన్నాను. నేను నాయుడు గారి సినిమా షూటింగ్లో ఉన్నాను. ఆ సినిమాకి 40 రోజులు కష్టపడ్డాను. మామూలు కష్టం కాదు. అంటే అప్పటిదాకా డిలక్స్ రూమా, సూట్ రూమా అని మాట్లాడేవాడిని. 2-3 ఆర్టిస్టులతో ఒకే రూమ్లో ఉండి షూటింగ్ చేశాను. కరెక్ట్. అది మన సమాధాన పడడం చాలా కష్టం. బికాస్ సమ్వేర్ యూ బ్లేమ్ యువర్ సెల్ఫ్, నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నానా అంటే. అది ఆ నేర్పిన గుణపాఠం ఏంటంటే, మనం కంఫర్ట్ జోన్లో ఇంతకాలం ఉన్నాము. నేను ఆ కంఫర్ట్ జోన్ వద్దని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంత బ్యాడ్ టైం నేను చూస్తున్నానంటే ఏదో నిజంగా మంచి టైం ఏదో ముందుంది అనే ఒక చిన్న నమ్మకం, ఏదో ధైర్యం. బట్ అలాగే జరిగింది. అలాగే భగవంతుడి దయ వల్ల ఆ తర్వాత 3 సినిమాలు, ఆ సినిమా తర్వాత ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అది ఆడదని కూడా తెలుసు. ఎందుకంటే ఖర్చు పెడితేనే సినిమా బాగుంటుంది. అది ఫ్రేమ్ మీద కనపడే దానికన్నా ఖర్చు పెట్టాలి. 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలే, 3వ ఇడ్లీ నేను ఇవ్వను.
అనడం కాకుండా ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, దానికి ఖర్చు పెట్టాలి. సో ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన 3 సినిమాలు బాగా ఆడాయి. సో అందుకే నేను కర్మ సిద్ధాంతం గురించి నేను ఇంత చెప్పింది. బికాస్ ఎవ్రీ టైమ్ లైఫ్ మేక్స్ యూ స్ట్రగుల్, దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. ఇప్పుడు అట్ ఎనీ పాయింట్ అండి నాకు ఒకానొక పరిస్థితిలో ఇది ఎవరి తప్పు కాదండి, ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ముత్యాల సుబ్బయ్య గారి సినిమా హీరోగా యాక్ట్ చేసిన తర్వాత రాజశేఖర్ హీరోగా నేను సాయి కుమార్ సైడ్ క్యారెక్టర్గా యాక్ట్ చేశాం. ఓ సినిమా ధర్మయుద్ధం అనే సినిమా. ఆ ధర్మయుద్ధం అనే సినిమాలో ఆయన మాట్లాడుతుంటే వెనకాల మేము ఇద్దరు నిలబడాలి. సో నేను క్యాజువల్గా అడిగాను, మేము ఉన్నామా, ఉంటే నిలబడతాం అని. అంటే నిలబడడానికే హీరో మాట్లాడుతున్నాడు కదా, నిలబడు, భుజం వస్తుందేమో. సరే ఓకే, ఇది పడదాం అని అనుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్ అండి. ఆ పరిస్థితి వాళ్ళని మాట్లాడిస్తుంది, ఆ పరిస్థితి మనల్ని పడనిస్తుంది. బట్ నేను నాకు ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుందని నమ్మి వచ్చాను అక్కడికి. బట్ వచ్చిన తర్వాత పరిస్థితి అది కాదు. కానప్పుడు గొడవలు పెట్టుకోవడం దేనికి? అది ఒక గుణపాఠంగా పెట్టుకొని ఇంకా నెక్స్ట్ జాగ్రత్త పడ్డం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. కానీ వాకౌట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు, గొడవ పెట్టుకోకర్లేదు, బట్ క్యాంట్ యూ వాక్ అవే ఫ్రమ్ సంథింగ్ దట్ ఈస్ నాట్. నేను ప్రొడ్యూసర్ కొడుకునండి. సో అక్కడ ప్రొడ్యూసర్ కొడుకు అవతారం బయటకు వచ్చేసి యూ ఫీల్ అలా ఇంజస్టిస్ చేయకూడదు. ఇప్పుడు వాకౌట్ చేసేస్తే దానివల్ల నష్టం ఏమిటి, ఎంత నష్టం ఉంటుంది? ఎథికలీ చాలా ప్రొడ్యూసర్ కొడుకు కాకపోయినా మీరు కరెక్టే చెప్తున్నారు, కానీ ఆ థాట్ వస్తుంది కదా, ఎందుకంటే మీరు ఒక వెలిగిన హీరో కాదండి. ఇప్పుడు ఎవరైనా సరే తిరిగి నువ్వు అడ్వాన్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ నువ్వు పేపర్ మీద రాయించుకోలేదే అని అడిగితే నాకు సమాధానం ఉండదు కదా. ఉండదు, కరెక్టే, అంతే కరెక్ట్. సో నా జాగ్రత్త నేను పడలేదు, నేను నమ్మాను. ఆ నమ్మకం తప్పైంది, అది ఎవరి మిస్టేక్ కాదు. ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్ అనుకోని ఉండొచ్చు, సురేష్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒప్పుకున్నాడేమో అని అనుకోని ఉండొచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కథ చెప్పాడు కదా, సురేష్కి తెలిసి ఉంటుందేమో అని అనుకుని ఉండొచ్చు. లేదు ప్రొడ్యూసర్ వాడు సురేష్ ఇప్పుడు రేంజ్ అంతే అని అనుకోని ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్, బట్ ఇట్ ఈస్ అప్ టు మీ టు హ్యావ్ బీన్ కేర్ఫుల్. సో ఐ వాజంట్ కేర్ఫుల్. నేను ఏమనుకున్నానంటే, సరే తెలుసు కదా మన గురించి, ఆల్రెడీ సుబ్బయ్య గారితో వర్క్ చేశాం కదా, సో ప్రాబ్లీ దే విల్ గివ్ మీ ద సేమ్ ప్లాట్ఫామ్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ప్లేస్ అనుకున్నాను. ఇట్ డజంట్ హ్యాపెన్. సో అందువల్ల ఒక్కోసారి పడాలండి. మనం పడతాం అనే లోతులు కూడా మనం అర్థం చేసుకోవాలి. హౌ మచ్ క్యాన్ దిస్ స్ప్రింగ్ బి పుష్డ్? బికాజ్ ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్ ఎ స్ప్రింగ్. నువ్వు ఎంత పుష్ చేస్తే, సారీ ఫర్ ద లాంగ్వేజ్, దాని అమ్మ అంత ఎగురుతాను నేను. అంటే ఇట్స్ అ వెరీ అడ్వెంచరస్ ఫిలాసఫీ టు హ్యావ్. బట్ ఆల్ అలాంగ్ సురేష్ గారు, వాట్ వాజ్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ టు బీ ఇన్ సినిమా? వాజ్ ఇట్ ఫేమ్? వాజ్ ఇట్ మనీ? డబ్బుల కోసమా? వెరీ క్లియర్. ఎందుకంటే నాకు వచ్చిన ఫైనాన్షియల్ పరిస్థితి, నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు పరిస్థితి వాజ్ అబౌట్ మనీ. ఐ స్టార్టెడ్ ఆఫ్ డబ్బులు సంపాదించి ఎలాగైనా సరే మనం ఈ అప్పులు తీర్చేయాలి. ఎందుకంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఒంట్లో బాగాలేని ఫాదర్ మీదకి వచ్చి గట్టిగా అనరాని మాటలు మాట్లాడుతుంటే, దేవుడి దేవల్ల అప్పుడు నా ఫస్ట్ సినిమా బాగా ఆడింది, లేకపోతే వాళ్ళు నా మాట కూడా వినేవాళ్ళు కాదు. అప్పుల వాళ్ళు ఎట్లా ఉంటారు మీకు తెలుసు, తెలుసో తెలియదు నాకు తెలియదు, బట్ వాళ్ళు చాలా కఠోరంగా మాట్లాడగలరు టు గెట్ వాట్ దే వాంట్. అంటే డబ్బు డ్రైవింగ్ ఫోర్స్, ఆ కష్టం వచ్చింది కాబట్టి. ఆ కష్టం వచ్చిండకపోతే ఏమయ్యేవారు మీరు? నేను అమెరికాకి వెళ్ళి చదువుకునేవాడిని. ఐ వుడ్ హావ్ గాన్ అబ్రాడ్ టు స్టడీ. ఎందుకంటే మొదటి నుంచి నేను ఐ హ్యాడ్ దిస్ ఏలియన్ ఫీలింగ్. పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. అండ్ ఐ గ్రో అప్ ఆన్ ఫేమస్ 5, ఎనిడ్ బ్లైటన్, వాట్ ఎవర్. సో ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ ఎ డిఫరెంట్ వరల్డ్. నాకు చుట్టుపక్కల ఎక్కడో నేను ఇమ్మడలేకపోయానేమో అన్న ఫీలింగ్. ఫన్నీలీ ఇనఫ్ ఈ రోజుకి అది ఉంది. I'm not able to gel with your surroundings. Gel with my surroundings. అంటే సరైన మనుషులు కనిపించక, లేకపోతే ఏలియన్ ఫీల్ అవడం అంటే ఏమిటి? కనెక్ట్ కాలేకపోవడమా? కనెక్ట్ కాలేకపోవడం అంటే, ఎవరైనా సరే సోది మాటలు మాట్లాడితే నేను ఇమ్మీడియట్ డిస్కనెక్ట్ అయిపోతాను. ఎంత అందమైనా సరే, ఎంత అందమైన అమ్మాయి అయినా సరే, కొంచెం వేస్ట్ మాటలు మాట్లాడితే నా ఇమ్మీడియట్ డిస్కనెక్ట్. తర్వాత ఎంత 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తానన్నా కూడా ఆ పిలిచే అతనిలో పస లేదన్నప్పుడు నేను
సో అట్లా అంటే నేనేదో పెద్ద తెలివిగలవాడిని అని కాదండి. నేను అట్లీస్ట్ మీ దగ్గర నేర్చుకోగలగాల అన్న ఒక తాపత్రయం ఉంది నాకు. మీరు నమ్మరు, 17-18 ఏళ్ల టైంలో నాకున్న ఫ్రెండ్స్, ఒక సినిమాటోగ్రాఫర్ 62 ఏళ్ళు, ఒక ఫోటోగ్రాఫర్ 55 ఏళ్ళు, ఇటువంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. బట్ అలా చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం అలాంటి పర్సనాలిటీతో కంప్లీట్లీ ఆపోజిట్ ఫ్లో కదా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నదే మీకు బాగా కాంప్లిమెంట్స్తో పొగిడేస్తారు. అవునండి. మీ చుట్టూ ఉండే వరల్డ్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్ అది. అవునండి. సో లెట్ మీ ఫినిష్ దట్ క్వశ్చన్. అంటే డబ్బుల కోసం వచ్చాను నేను. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చింది, నేను అప్పులు తీర్చగలిగాను, నేను కొంచెం కంఫర్ట్ ఉన్నాను అనగానే సినిమా ఇండస్ట్రీకి నేనేం తిరిగి ఇచ్చాను అనే క్వశ్చన్ నాలో స్టార్ట్ అయింది. I have benefited, but I don't think I've given myself. There is much more to give అని మెల్లగా ఎక్కడో సినిమా మీద లవ్ స్టార్ట్ అయింది. ఓకే, లవ్ స్టార్ట్ అయింది. ఓకే, I started listening to scripts, I started listening to something nice. ఒక 10 లక్షల్లో ఈ పాయింట్గా చెప్పు, నిజమా చెప్పు, ఆ తర్వాత సో దిస్ బికేమ్ ఎ ఛాలెంజ్. అంటే పెద్ద డబ్బులతో చెత్త సినిమా తీసిన వాళ్ళు కూడా చూసున్నాం మనం. బట్ సంబడి హూ కెన్ డూ మ్యాజిక్ విన్ ఎ స్మాల్. అందుకే నాకు తేజ అంటే అంత ముచ్చటండి. 30 లక్షలతో అప్పుడు చిత్రం అనే సినిమా, చిత్రం కదా అది, అవునవును, చిత్రం చేసినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో, కౌగిలించుకొని, అమేజింగ్, దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఎక్కడో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు లోపల తెలియకుండా. బికాస్ కళకి డబ్బులకి పెద్ద సంబంధం లేదండి. యూ కెన్ డూ ఇట్ విత్ మనీ, లాట్ ఆఫ్ మనీ, యూ కెన్ డూ ఇట్ విత్ వెరీ లెస్ మనీ. సో ఫర్ మీ ఐ స్టార్టెడ్ లవింగ్ ఫిల్మ్స్. సో ఆ సినిమా మీద ప్రేమతో నేను సినిమాకి ఏం ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఇట్ బికేమ్ ద ఆర్ట్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. అండ్ నేను ఏమని ప్రామిస్ చేశానంటే మా ఎక్స్-వైఫ్కి, నా అప్పులన్నీ తీర్చేసుకున్న తర్వాత కొంచెం డబ్బులు సంపాదించుకొని మనం వెళ్ళిపోదాం అమెరికా. ఎందుకంటే ముందే అమెరికా వెళ్దామని అనుకున్న మనిషిని, తనకు కూడా ఏమిటంటే ఎక్కడో షీ గాట్ డిస్కనెక్టెడ్ విత్ ద ఫిల్మ్ సర్కిల్. సో తను అనింది, ఓకే ఫైన్, సిన్స్ యూఆర్ రెడీ టు కమ్ దెన్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనేది. ఎక్కడో నాకు లవ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, తను డిస్కనెక్ట్ స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వి డిడ్ంట్ స్టే టుగెదర్. రైట్. ఎందుకంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, తర్వాత నేర్చుకునేది ఏమిటంటే, అప్పుడు అది అర్థం కాలేదు, చెప్పడం అర్థం కాలేదు, బట్ విషయం అర్థమైంది. ఇప్పుడు చెప్పడం అర్థమైంది. ఏమిటంటే ప్రేమ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం కాదు. ప్రేమ అంటే 4 కళ్ళు ఒకే డైరెక్షన్ చూడడం. సో మీ గమ్యం ఒకటే అవ్వాలి. అప్పుడే అది చాలా దూరం వెళ్తుంది. ఫ్రెండ్షిప్ అయినా సరే, ప్రేమ అయినా సరే, పెళ్ళి అయినా సరే. సో ఐ స్టార్టెడ్ గివింగ్ మై సెల్ఫ్ మోర్ టు ఫిల్మ్స్. అందుకే ప్రార్థన లాంటి మంచి స్టోరీ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం. ఓ భవానీ లాంటి మంచి కాన్సెప్ట్ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం. విచ్ ఇస్ వై ఇట్ బికేమ్ మై లవ్ ఫర్ సినిమా. ఇది నా ఆన్సర్. నో. సో బేసికలీ అదే, ఇలాంటి ఒక టెంపర్మెంట్ ఉండి మీకు, అంటే ఫర్ నేచర్, బేసిక్ నేచర్, కొంచెం వెరీ సెలెక్టివ్ అబౌట్ యువర్ వరల్డ్, పికింగ్ అండ్ చూసింగ్ యువర్. ఇక్కడేమో మీరు వద్దన్నా కావాలన్నా మీకు ఒక కవచం లాగా మనుషులు ఉంటారు చుట్టూ. ఆ తర్వాత నేర్చుకున్నారు. రైట్. ఏమి నేర్చుకున్నానంటే మసలడం నేర్చుకున్నాను మనుషులతో. హౌ టు బీ విత్ దెమ్, హౌ టు బీ పార్ట్ ఆఫ్ దేర్ కాన్వర్సేషన్. అంటే వాళ్ళ జీవితాల్లో ఒక భాగం నేను కాలేను, ఎందుకంటే అంత పేషెన్స్ లేదు నాకు. అప్పటి వరకు ఎట్లా కలిసిమెలిసి ఉండడం, ఎట్లా వాళ్ళు చిన్నపిల్లవాళ్ళలాగా మాట్లాడితే నేను చిన్నపిల్లవాడే మాట్లాడడం, అప్పుడు ఏదైనా వాళ్ళు ఏదో వేషాలు వేస్తే నేను కలిపి వేషాలు వేయడం. ఐ లెర్న్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్, సో దట్ ఐ డోంట్ ఫీల్ బోర్డ్ అండ్ ఐ డోంట్ మేక్ దెమ్ ఫీల్ లైక్ ఐఎమ్ వీడేదో పెద్ద తోపు అని ఫీలింగ్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఐ లెర్న్ టు గెట్ అలాంగ్.